ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా టెక్సాస్ హోస్టన్ సిటీలో డివిఎం గ్లోబల్ చైర్మన్ ఇంటర్వ్యూలు. చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ప్రచార కార్యక్రమాలు. విశాఖపట్నంలోని మహా అవతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కోనసీమ జిల్లా లంకల గన్నవరంలో వన్డే వర్క్ షాప్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తకోట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ సిటీలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఎఫ్ఓ మరియు డివిఎం గ్లోబల్ చైర్మన్ సి ఆనంద్ కుమార్ పలువురు మాస్టర్లతో ఇంటర్వ్యూలు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన జగత్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ అమెరికాలో నివాసం ఉంటున్న పలువురు మాస్టర్లతో ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హోస్టన్ పిరమిడ్ మాస్టర్లు హరికృష్ణ, ఆయన సతీమణి సరస్వతి మరియు వారి కూతురు హాస్నిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ధ్యాన సాధనలో వారి ప్రయాణం, అనుభవాల గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం ఆనంద్ కుమార్ హోస్టన్ నుంచి డెల్లాస్ కు బయలుదేరే ముందు మరికొంతమంది మాస్టర్లను ఇంటర్వ్యూస్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లిలోని ఏజీహెచ్ఎస్ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజిని పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం యొక్క విశిష్టతను, లాభాలను అందరికీ తెలియజేశారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యాన సాధన గురించి, ధ్యాన విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి ఎంతో అవగాహన కల్పించారు. ధ్యానం చేయటం వల్ల మనిషిలో కలిగే మార్పుల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నీలం అంటారు. వాస్తవం అది నీలమా, రెడ్డా, లేకపోతే తెలుపా? తెలుపు కాదు. నలుపా? నలుపు కాదు. దానికి ఏ కలర్ లేదు, కలర్ అనేది లేదు. చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. 1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో కుప్పలపల్లి ధ్యానాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ధ్యాన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బంగారుపాళ్యం మండలం, లక్ష్మీపురం, పాలేరు, పాలమాకులపల్లి, శేషాపురం గ్రామాల్లో ధ్యాన ప్రచారం ఎంతో విస్తారంగా నిర్వహించారు మాస్టర్స్. గురువుగారి అద్భుతమైన సంకల్పంలో భాగమైన ధ్యాన గ్రామీణ భాగంలో 1116 గ్రామాలు ధ్యాన ప్రచారం యజ్ఞంలో ఈరోజు బంగారుపాళ్యం మండలం, పాలేరు పరిసర ప్రాంతాలలో అద్భుతంగా అనేక మంది పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, కొత్తపేట బ్రహ్మర్షి పిరమిడ్ పత్రిజీ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం యొక్క విశిష్టతలు, లాభాల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇప్పుడు పుస్తకం చదివినా కానీ, ఒక వాక్ విన్నావు కానీ, ఆ యొక్క వాక్ నీకు ఎంతవరకు నీకు లోపలికి ఎక్కిందనే దానికోసము మనకు తెలియకోకుండానే ఆ యొక్క సందర్భాలు నీకు ఏదో రకంగా కలుగజేస్తూనే ఉంటాయి ఈ యొక్క ప్రకృతిలో. తిరుపతి జిల్లా పుత్తూరు గ్రామంలోని మహాకరుణ పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. శక్తి గురించి, ధ్యాన సాధన గురించి అద్భుతంగా వివరణ అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ పక్క భార్య, ఈ పక్క భర్త, ఆయన ఒకటే. మనలో విభిన్న క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ఆత్మ ఒక్కటే.
నేను తిరుగుతా ఉన్నానంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ లో కూర్చున్న ఆమె. ఈయన ఎవరి కోసం చేస్తున్నాడు ధ్యానము? శివుడు కోసం చేస్తున్నాడు. కైలాసానికి వెళ్తే అక్కడికి ఏం తెలిసింది? శక్తి శివుడిలో కాదు ఉండేది. అమ్మయ్యా, ఇప్పుడు ఎవరు కావాలి? కోరిక పారిపోయింది లేదు, శివుడు దానికి. ఇప్పుడు ఎవరు కావాలి? ఆమెకి పార్వతీదేవి కావాలి. అడిగినాడు. శివుడు ఎప్పుడన్నా కాదన్నాడు? ఎవరన్నా తీసుకెళ్ళు పార్వతీదేవికి. ఆడికి ఇస్తావు ఎల్లు, ఏం కాదు నువ్వు, నాకే కష్టంగా నేను భరించేది. ఆడెట్ట నన్ను చూస్తానులే. అవునా కాదా? శక్తిది అంటే మామూలు విషయం కాదు. శక్తిని భరించడం అంటే మామూలు విషయం కాదు. విశాఖ జిల్లా విశాఖపట్నం పట్టణంలోని మహా అవతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ ఏవి సాయి కుమార్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం యొక్క విశిష్టతను, ధ్యానం చేసే విధానం, ధ్యానం వల్ల పొందే లాభాల గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తండ్రైన నేను, చదువుకున్న నేను, ఫలాని వంశమైన నేను, ఇన్ని నేనుల మధ్య అసలైన నేను మర్చిపోయినా. అసలైన నేనును మనం కోల్పోయినాం, తెలియదు. మరి ఇది తెలుసుకోవాలంటే ఈ పరమ గురువులు ఎంత చక్కగా చెప్పారంటే, బాబు దీనికి అద్భుతమైన మార్గం ఉంది, మీరు మీతో ఉండండి, మీరు మీతో ఉండండి, మీరు ఈ గంట సేపు మీతో ఉండడమే ధ్యానము, మీరు ఈ గంట సేపు మీతో ఉండడమే ధ్యానము. ప్రకాశం జిల్లాలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్లు శ్రీనివాసులు, శైలజ ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనం చేయటం వల్ల ఆలోచనలు తగ్గిపోయి మనసు ప్రశాంతంగా ఏ విధంగా మారుతుందో తెలియజేశారు. నిశ్చలత్వం ముక్తికి మార్గమని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. कृपया पारे पाहि मुरारे, कृपया पारे पाहि मुरारे, भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते. కరీంనగర్ జిల్లా నాగంపేట గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమం మాస్టర్ కమటం లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ పద్మ అంకాపూర్ పాల్గొని ధ్యాన తరగతులను నిర్వహించి ధ్యానులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కోనసీమ జిల్లా లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ ధ్యాన ఆశ్రమంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో రాజమండ్రి మాస్టర్ విజయదుర్గ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన విశిష్టత, ధ్యానం వల్ల పొందే లాభాల గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది వరకు ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదృష్టము అంటే అది సంస్కృత పదం. అదృష్టము అంటే కనపడని స్థితిలో ఉన్నది అని. కనపడని స్థితిలో ఉంది అంటే నీకు కావాల్సింది అదృష్టము. ఏమంటారు మనం? దురదృష్టము. దురదృష్టము, అదృష్టము. దురదృష్టము అంటే అర్థం దూరదృష్టము, నీకు కనపడనంత దూరంలో ఉంది నీకు కావాల్సింది. అదృష్టము అంటే నీకు కనపడే స్థితిలోకి వచ్చింది. అంటే నీకు అనుకున్నది జరిగితే అదృష్టం అంటున్నావు, అనుకున్నది జరగకపోతే దురదృష్టం అంటున్నావు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మంచి చెడులు జరిగిందే జరగలేదా కాదు. కర్నూలు జిల్లా కృష్ణాపురంలోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ వెంకట్రాముడు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి, ధ్యానం చేసే విధానం గురించి, ఆత్మశక్తి గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ వన్డే వర్క్షాప్ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ధనలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కానవరం చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 100 మందికి పైగా పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ దేవతలందరూ కొలువైనప్పుడు పరబ్రహ్మ యక్షుడి రూపంలో అక్కడికి వచ్చాడటండి. యక్షుడి రూపంలో వచ్చి నిలబడ్డాడు. అక్కడ దేవతలందరూ కొలువై ఉన్నారు. అప్పుడు అగ్నిదేవుడు వచ్చాడట. వచ్చి ఎవరికి నువ్వు అని అడిగితే పరబ్రహ్మ ఈ విధంగా అన్నాడట, ముందు నువ్వెవరు అని అడిగాడట. అడిగితే నేను అగ్నిదేవుని అని అడిగాడు. నీకు గల శక్తి ఏమిటి అని అడిగాడు. అంటే నేను దేన్నైనా భస్మీపటనం చేయగలను అన్నాడట పరబ్రహ్మ. అగ్నిదేవుడు నేను దేన్నైనా భస్మీపటనం చేయగలను అన్నాడు. అవునా, సరే అయితే ఈ గడ్డి పరకను కాల్చు అని చెప్పి చిన్న గడ్డి పరక ఇస్తాడు. ఆయన ఎంత ప్రయత్నించినా కూడా ఆ గడ్డి పరకను కాల్చలేకపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, అగ్నిదేవుడికి ఎంతో శక్తి ఉంది కదా, గడ్డి పరకను కాల్చలేకపోయాడని అందరూ ఆశ్చర్యపోయారు. మరి తర్వాత వాయుదేవుడు వచ్చాడు. వాయుదేవుడు వచ్చినప్పుడు పరబ్రహ్మ అంటే యక్షుడి రూపంలో ఉన్న ఆ పరబ్రహ్మ నీకు గల శక్తి ఏమిటి, నువ్వెవరు అని అడిగితే నేను వాయుదేవుణ్ణి, ఈ భూమి మీద దేన్నైనా కూడా ఎగరగొట్టగలను అన్నాడు. అవునా, సరే అయితే ఈ గడ్డి పరకని ఎగరగొట్టవయ్యా అన్నాడు. ఆయన ఎంత శక్తి ప్రదర్శించాలని ప్రయత్నించినా దాన్ని ఎగరగొట్టలేకపోయాడు. ఆశ్చర్యపోయారు. ఇదేంటి, వాయుదేవుడు ఒక గడ్డి పరకని ఎగరగొట్టలేకపోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. కనుక తర్వాత అందరు దేవతలు కలిసి మరి దేవతలు రాజైనటువంటి ఇంద్రుడిని పంపించారు. మరి అందరికన్నా గొప్పవాడు కదా, ఆయన్ని పంపించారు. ఇంద్రుడు వచ్చేటప్పటికి యక్షుడి రూపంలో ఉన్న ఆ పరబ్రహ్మ అదృశ్యమైపోయాడు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సతదర్శనం. నమస్కారం.